నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. ఈ మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అవి స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా అన్న. మకర రాశి వాళ్ళకి ఈ మాసం కొంత ప్రతికూలము, కొంత అనుకూలము. ఎందుకంటే కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, కొన్ని గ్రహాలు అసలు యోగించట్లేదు. ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళకి మకర రాశి వాళ్ళు చెప్పాలంటే అనుకూలమైన విషయాలంటే ఎప్పటి నుంచో నిర్ణయాలు తీసుకొని బయటపడాలనుకునే వాళ్ళు, అంటే ఒక ఉద్యోగం నుంచి బయటపడాలనుకునే వాళ్ళు బయటపడే అవకాశం వస్తుంది. వాళ్ళకి వేరే మంచి ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి వ్యాపారం సహాయం చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా ఇంత లాభం అంత లాభం చూసుకునే వాళ్ళు కాకుండా వీళ్ళతో సమానం కష్టపడే వాళ్ళు వచ్చి ఇద్దరం కలిసి చేద్దాం అనే ఒక తత్వం ఉన్న మనుషులు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు అవుతాయి, కొత్త స్నేహాలు ఏర్పడతాయి, కొత్త వాళ్ళతో కలుస్తారు, అన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని స్వయంకృత అపరాధాలని, కొన్ని విషయాలు వీళ్ళు ఆ పాత విషయాలు అంటే ఏంటంటే ఎప్పుడూ అలా కొంచెం బద్దగించడం, మా వల్ల కాదు అనుకోవడం, ఆ తత్వం నుంచి బయట రావాలి. పొద్దున్నే సూర్యోదయం పూర్వం నిద్ర లేచి రెడీ అయిపోయి ఈ వ్యాపారం కానీ ఈ ఉద్యోగం కానీ ప్రయత్నం చేసేవాళ్ళు మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఈ మాసంలో ఉంది వీళ్ళకి. సో చేయాలి. ఎందుకంటే నవమ స్థానంలో రవి బుధులు,
తర్వాత వాళ్ళు దశమ స్థానంలోకి మారినప్పుడు వీళ్ళు కెరీర్ పరంగా సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారాల్లో తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సొంత ఇల్లు, సొంత వాహనం అంటే ఉండాలి అనుకునే వాళ్ళకి ఆ యోగాలు ఉన్నాయి. సొంత ఇంట్లో యోగం ఉంది. తర్వాత భూ యోగం ఉందని యోగం ఉంది వీళ్ళకి. ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. సో వీళ్ళ ప్రయత్న లోపం తప్ప మిగతా అన్ని పనులు అవుతాయి. సో ప్రయత్న లోపం అనేది చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే మా వల్ల కాదు, అవ్వట్లేదు, ఇంక ఈ రాసి అంతే, ఎప్పటికీ బాగుపడదు అనుకుని వదిలేస్తే అవ్వదు. అవుతుంది అనుకుంటే అవుతుంది. అది ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన పని. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి షష్టమ కుజుడు ప్లస్ సప్తమ కుజుడు ఏంటంటే మకర రాశికి వచ్చేస్తాను అది. సో ఎప్పుడైతే కుజుడు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల ఏంటంటే ఒకసారి రిలేషన్ బిల్డ్ అయితే అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక కొత్తగా పరిచయం అయ్యారు, వాళ్ళకి జీవితాంతం వీళ్ళు వదలరు. వాళ్ళు కలిసి హ్యాపీగా ముందుకు సాగుతున్నట్టు ప్రయాణం. ఇది వీళ్ళు దానికి కాదు, మా వల్ల కాదు, కలవము అని అనుకుంటే మాత్రం అది మిస్ చేసుకునే అవకాశం. అలాంటి అవకాశం ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి. ఇంకోటి అంటే ఆర్థికంగా సామాన్యంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు అనేది అంత మెరుగుపడే అవకాశాలు లేవు. నార్మల్గా వెళ్తుంది ఈ మాసం. ఎందుకంటే గురువు 9వ తారీఖు నుంచి వక్రిస్తున్నాడు. ఎలాగ ఏం నడిచిన ప్రభావం అనేది ఉండేటప్పటికి కూడా వక్రించడం వల్ల అంత పెద్ద ఫలితాన్ని ఉండదు. ఎప్పుడు కూడా గురువు మకర రాశికి నీచస్థానమే కదా. సో ఆయన పంచస్థానం ఎక్కడున్నా సరే వీళ్ళకి వక్రించడం అనేది తక్కువే ఉంటుంది. సో వీళ్ళు సొంతంగా మాకు కావాలి అనుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తే కానీ అవ్వదు. వస్తుంది అని ప్రయత్నం చేస్తే వస్తుంది. ఎప్పుడు కూడా వీళ్ళది స్వయంకృత అపరాధాలు అంటారు వీళ్ళకి ఎక్కువ. అవి చేయకుండా ఉండాలి. అంటే స్వయంకృత అపరాధాలు అంటే మన వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఇంతే పరిమితం, అంటే ఇలా గిరి గీసుకోకూడదు. ఈ గిరిలో ఉంటాను, ఈ గిరి దాటి రాను నేను అనుకోకూడదు. సో ఒక అడుగు ముందుకు మనం వెళ్తే మనతో పాటు 10 అడుగులు వేయడానికి 10 మంది వస్తారు. అది ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో లక్షణాలు. తర్వాత వీళ్ళకి తృతీయంలో రాహు. తృతీయ రాహు అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ధైర్యం అనేది వాళ్ళు తెచ్చుకోవాలి తప్ప ఎవరివ్వరు. నువ్వు మంచివాడు, నువ్వు ధైర్యవంతుడు, చేయగలవు అని చెప్పి ఎవరు సపోర్ట్ చేయరు. వీళ్ళంతా వీళ్ళు తెచ్చుకోవాలి. చాలామందికి ఏంటంటే పక్క వాళ్ళు పొగుడతారు, మీ బ్రహ్మాండం మీరు చేయగలరు, మీ వల్ల అవుతుందని చెప్తారు. వీళ్ళు సొంతగా చేసుకోవాలి తప్ప ఎవరు చెప్పరు. సో వీళ్ళ ధైర్యం వీళ్ళు తెచ్చుకోవాలి కనుక వీళ్ళు ఎప్పుడు ఏంటంటే దైవారాధాన్ని ఎప్పుడు ఒక జపాన్ని, ఒక నామాన్ని చేసుకుంటూ ఉండాలి. సో గురుబలం కోసం ఎక్కువగా చేస్తూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతారన్న. సో గురువు ఒక మంత్రాన్ని ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు. మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే శివాయ గురువే నమః, శ్రీం నమః శివాయ. శ్రీం నమః శివాయ అంటే ధనం కోసం చేసేవాళ్ళు శ్రీం నమః శివాయ అని చేస్తూ ఉండాలి. లేదు కెరియర్లో కానీ బిజినెస్లో కానీ వ్యాపారాల్లో అనుకూలంగా రావాలి అన్న వాళ్ళు శివాయ గురువే నమః. ఎందుకంటే వీళ్ళకంటే మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు, కొంచెం చేయగలిగిన సామర్థ్యం శక్తి ఉన్నవాళ్ళు వస్తారు. శివాయ గురువే నమః అని మంత్రం చేస్తూ ఉంటే. శ్రీం నమః శివాయ అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటారో దాని నుంచి బయటపడతారు. సో ఈ మంత్రాలు రెండు కూడా ఏంటంటే 108 తక్కువ కాకుండా చేయాలి. ప్రతిరోజు స్నానం చేసేసి ఎర్లీ మార్నింగే స్నానం చేయాలి వీళ్ళు. అంటే ఎర్లీ మార్నింగ్ స్నానం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, స్నానం చేయాలి. అలా ఈ మాసం వీళ్ళు చేయగలిగితే సాధిస్తారు. చేయకపోతే అది అలాగే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు లైఫ్ అలానే ఉంటుంది, ముందుకే వెళ్ళదు. ఎందుకంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. అందుకని మకర రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.